హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేను మెసేజ్ని మనమైతే ఇప్పుడు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అయితే ఉన్నాము. రేపు ఇక్కడ జరగబోయే తమన్ మ్యూజికల్ కాన్సర్ట్ కోసం అయితే ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. అండ్ అలాగే ఇక్కడ కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది. అండ్ ఈ కాన్సర్ట్ అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళైతే నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ యూరోపియా మ్యూజికల్ నైట్గా తమన్ని ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కాన్సర్ట్ని అయితే నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి మనకు తెలియదేం కాదు. 1997లో ఈ ట్రస్ట్ని స్థాపించారు. సో అప్పటి నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఇలా ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాళ్ళ అవేర్నెస్ కోసం వాళ్ళు చేసే ఈవెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది. సో ఇప్పుడు కూడా అదే కాన్సెప్ట్ ఒక మంచి సదుద్దేశంతో ఇప్పుడు వస్తున్న రేర్ బ్లడ్ డిజాస్టర్ గురించి ఇక్కడ పేషెంట్స్కి అవగాహన కల్పించడం కోసం ఒక మంచి కాజ్తో ఇక్కడైతే ఈ ఈవెంట్ అయితే ఏర్పాటు చేశారు. సో ఈ కాన్సెప్ట్ని తమన్కి ఇన్వైట్ చేసి తమన్ ఈ కాన్సెప్ట్ ఈ ఒక మంచి కాజ్ కోసం అయితే ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో అయితే రన్ చేస్తున్నారు. సో ఈ కాన్సెప్ట్ కోసం అయితే ఆల్మోస్ట్ ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. సో సిట్టింగ్ కెపాసిటీ అంటే మనకి నుంచోడానికి అండ్ కూర్చోడానికి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిట్టింగ్ కెపాసిటీ అయితే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు. అండ్ అలాగే నైట్కి కావాల్సినవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ సెట్ చేసేసుకున్నారు. అండ్ అలాగే ఇక్కడ ట్రాఫిక్ గురించి కూడా మనం మాట్లాడాల్సి వస్తుంది. సో పోలీసుల ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తులో ఇక్కడ ట్రాఫిక్ని కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తూ రేపు వీకెండ్ అవ్వడంతో ఆల్మోస్ట్ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ దాన్ని కూడా వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఎలాంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటూ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఇక్కడైతే మన విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అయితే తమన్ మ్యూజికల్ కాన్సర్ట్ అయితే జరగబోతుంది. సో ఈ కాన్సర్ట్ కోసం అయితే ఆల్రెడీ పాసెస్ అనేవి బుక్ మై షోలో కానీ ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కానీ మనకి డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. సో ఎవరైనా రేపు ఈ కాన్సర్ట్కి రావాలనుకునే వాళ్ళు ఈ పాసెస్ని బుక్ చేసుకొని కాన్సర్ట్కి వస్తేనే వాళ్ళకి ఎలా ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. అండ్ రేపు తమన్తో పాటు అలాగే శివమణి గారు కూడా వస్తున్నారు. సో వాళ్ళ కాంబినేషన్లో రేపు జరగబోయే మ్యూజికల్ నైట్ కోసం మనకు తెలిసిందే మన స్టార్ సాంగ్స్ అన్నీ తమన్ గారు పాడి వినిపిస్తారు. సో ఆల్మోస్ట్ విజయవాడ యూత్ అంతా రేపు ఇక్కడే ఉండబోతుంది. సో ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక కన్ఫామ్గా బుక్ మై షోలో వాళ్ళ టికెట్స్ బుక్ చేసుకొని వాళ్ళ పాసెస్ తీసుకొని రేపు ఈవినింగ్ జరగబోయే ఇక్కడ మ్యూజికల్ కాన్సర్ట్కి అయితే రావాలి. అండ్ వీళ్ళు ఒక మంచి కాజ్తో అయితే దీన్ని చేస్తున్నారు. సో ఇది బ్లడ్ డిజాస్టర్ గురించి అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఈ మంచి కాజ్తో మన ఎన్టీఆర్ ట్రస్ట్తో మనం తోడుండాలని కోరుకుంటూ సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్న న్యూ టీవీ తెలుగు కెమెరా రంసితో యశస్విని. ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు చేసేటువంటి సామాజిక సేవా కార్యక్రమాల గురించి మనందరికీ తెలుసు. అది బ్లడ్ డొనేషన్ అవ్వచ్చు లేదా ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్ అవ్వచ్చు. ఇలా ప్రతి ఒక్క ఇష్యూని అడ్రస్ చేస్తూ అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు. ఏదో రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి ట్రస్ట్ కాదు. ఎన్టీఆర్ ట్రస్ట్ 1997లో స్థాపించబడింది. అయితే ఇప్పుడు ఒక రేర్ బ్లడ్ డిజార్డర్ అయినటువంటి థాలసీమియా పేషెంట్స్ అవేర్నెస్ కోసమని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ గొప్ప కాజ్ కోసం మన తమన్ గారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో యూఫోరియా మ్యూజికల్ నైట్ని కండక్ట్ చేస్తున్నారు. నేను టికెట్ బుక్ చేసేసాను. February 15th ఆల్ స్టార్ సాంగ్స్తో తమన్ గారి యూఫోరియా మ్యూజికల్ నైట్కి బుక్ మై షోలో మీరు కూడా టికెట్స్ బుక్ చేసేయండి. ఏమంటారు తమన్ గారు?